మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొత్తం 11 మందికి డ్రగ్స్ టెస్టులు చేయగా అందులో 6గురికి పాజిటివ్ వచ్చింది. ఇక పాజిటివ్ వచ్చిన వారిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు కూడా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఈగల్ ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ పార్టీలో 2 గ్రాముల కొకైన్ లభ్యమైందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. పార్టీలో పాల్గొన్న అందరికీ టెస్టులు చేశామని 11 మందిలో 6గురికి పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చారని తెలిపారు. అలాగే డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈగల్ ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు.